వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హెర్విల్లు. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్రోలో చూపించాను కదా, బెస్ట్ అంటే బెస్ట్ తక్కువ ధరలో మంచి క్వాలిటీలో ఉన్న వస్తువులు అనమాట. అవి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? అలాగే ఇంట్లో ఉండి మన అక్క చెల్లెలు చాలా మంది నేను జాబ్ చేయాలి అని అనుకుంటారు, కానీ ఇంట్లో ఉండి ఏం పని చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఇంట్లో ఉండి మనం సొంతంగా ఇన్కమ్ ఎలా మనం తీసుకోవచ్చు, ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఎలా సంపాదించుకోవచ్చు, 20,000 30,000 ఎలా అర్న్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ నేను తెప్పించిన ప్రోడక్ట్స్ మంచి క్వాలిటీ అండి, మంచి క్వాలిటీవి, రేట్ తక్కువ ధరలో తెప్పించాను. అవి ఏంటో చూపిస్తాను. ఫస్ట్ అవి చూసేయండి, తర్వాత ఈ యాప్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఓకేనా? ఇది చూడండి, డబల్ సైజ్ బెడ్షీట్, 100% కాటన్ అండి. ఎంత సాఫ్ట్గా ఉందో అంత సాఫ్ట్గా ఉంది. కలర్ చూసారా? ప్లేన్ మీద లైట్గా చెక్స్ టైప్లో వచ్చిందండి. మనకు దగ్గర నుంచి చూస్తే కానీ ఆ చెక్స్ అనేది కనపరాదు. చాలా క్లాసిక్గా ఉంటాయి కదా ఇలాంటి బెడ్షీట్స్. 100% కాటన్లో మనకు ఒక్కొక్క బెడ్షీట్ తీసుకోవాలంటే 1100 నుంచి 1500 దాకా పడుతుందండి. అలాంటిది ఇది 500 దాకా పడింది అనమాట. 500కి వస్తుందంటే ఎంత తక్కువ కదండి రేటు. చాలా అంటే చాలా మంచి యాప్. దీనికి 2 పిల్లో కవర్స్ వచ్చాయి. ఇదిగోండి 2 పిల్లో కవర్స్. ఇలాంటి ప్లేన్వి క్లాసిక్ లుక్ ఇస్తాయి కదా, మన బెడ్రూమ్ కానీ చాలా అందంగా కనిపిస్తాయి కదా. నేనైతే ఇలాంటివే ప్రిఫర్ చేస్తానండి, నా డ్రెస్కి మ్యాచింగ్ అవుతుంది కదా. ఇంకా మిగతా కూడా చూపిస్తాను. దివాన్ బెడ్షీట్లు కూడా తెప్పించాను, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి 100% కాటన్ అండి. ఇది కూడా, ఇదైతే బెడ్షీట్ కాదు, దివాన్ అనమాట. దివాన్ సెట్. చెక్స్ చూసారా? ఇలా చెక్స్ టైప్ లో వచ్చింది. లైట్ బ్లూ కలర్ కి ఇలా లెమన్ గ్రీన్ అనుకుంటాను, ఈ కలర్ మీద ఇలా చెక్స్. చాలా అంటే చాలా సాఫ్ట్ కాటన్ అండి. ఇవి కూడా దివాన్ సెట్ అంటే అన్నీ వస్తాయి కదా, 5 దిండు కవర్లు, అలాగే డబుల్ ఉంటాయి కదా దిండ్లు, వాటికి 2 అవి వచ్చాయి. ఇలా ఉందన్నమాట. ఇంకోటి కూడా దివాన్ సెట్ అనమాట, ప్యూర్ కాటన్. మనము ఏవైనా కానీ బెడ్షీట్లు కానీ దివాన్ కవర్లు కానీ ఏవైనా కానీ కాటన్ అయితే బాగుంటాయండి. చాలా రోజులు మన్నీకి వస్తాయి, షేడ్ కాకుండా ఉన్నాయన్నమాట. మనం రేయాన్లో సిల్క్లో అలా తీసుకున్నాం అనుకోండి, అవి తొందరగా ముడతొస్తాయి కదా. ఇవైతే ఇక పిల్లలు ఎక్కి తొక్కినా కూడా అలాగే ఉంటాయి అనమాట. ప్యూర్ కాటన్. ఇంకా డిజైన్ అంతా ఇలాగే వచ్చిందండి. ఇంకా లోపల దివాన్ సెట్ అనేది 5 పిల్లో కవర్స్, అలాగే డంబెల్ కవర్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి, ఇదొకటి. చాలా నాకైతే భలే నచ్చాయండి. అసలు మంచి యాప్. చెప్తాలేండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది, కానీ నేను తెప్పించుకున్నాను కనుక యాప్ గురించి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా మిగతా కూడా అలాగే చూపిస్తాను. ఇందాక మీకు బెడ్షీట్ చూపించాను కదండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, లక్ష్మీదేవి అలాగే వినాయకుడి విగ్రహాలు అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, కలగా ఉన్నాయి కదా. ఇది కూడా మెటలేనండి. ఇక్కడ దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఇక్కడ కొంచెం డిజైన్లో వచ్చింది, ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకెనక చూడండి, ఎనామిల్ లెక్క గ్రీన్ కలర్, అలాగే రెడ్ కలర్తో ఇలా డిజైన్ వచ్చింది. కిరీటం మాదిరి, ఫ్లవర్ మాదిరి, చాలా అంటే చాలా బాగున్నాయి కదా. అమ్మవారు, వినాయకుడు. దీపావళికి మనం అలా హోమ్ డెకరేషన్గా వాడుతుంటాం కదా, దీపాలు పెట్టుకోవడానికి అలా యూజ్ చేయొచ్చు. అలాగే మీకు 2 దీపాలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇవి లీఫ్ షేప్ అనమాట. ఇలా నేనైతే క్యాండిల్స్ వెలిగించి చూపిస్తున్నాను. చూడండి ఎంత అందంగా, మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చూపిస్తున్నాను. ఇలా దీపాల వెలుగులో చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా. వెయిట్ కూడా పెద్దగా వెయిట్ లేవండి. డిజైన్ అయితే చాలా బాగుంది. హోమ్ డెకర్కు చాలా బాగా యూజ్ అవుతాయండి. రేట్ తక్కువలో మంచి క్వాలిటీలో కావాలంటే ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లీఫ్ షేప్లో ఇవి కూడా చూపిస్తాను మీకు. దీపాలు, ఇదిగోండి దీపం కుందులు ఇలా వచ్చింది. ఇదేమో మనీ ప్లాంట్. చిన్న సైజ్ పాట్లలో అయినా మనీ ప్లాంట్ చాలా బాగుంటాయండి. బాగుంది కదా, సెరామిక్ దండి. ఇది టీవీ కాడానికి పెట్టొచ్చని తెప్పించాను. చింత చేస్తుంది కదా, క్యూట్గా ఉంది కదా. నాకైతే భలే నచ్చిందండి. ఇంకొక 2 ఆర్డర్ పెట్టాలన్నమాట ఇట్లాంటివి. ఇలా మనీ ప్లాంట్ కనే కాకుండా సక్లెంట్స్కి అందుకు చాలా బాగా యూజ్ అవుతాయండి, ఇలాంటి చిన్న చిన్న సెరామిక్ కప్స్ కానీ ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, టిష్యూ పేపర్ హోల్డర్ అనమాట. టిష్యూ పేపర్ పెట్టుకుంటే చూడండి
ఇది 200 250 పడిందండి, కానీ ఎంత రిచ్ లుక్ ఇస్తుందో చూసారా. చాలా అంటే చాలా బాగుంది కదా. 2 సైడ్స్ కండి, ఇదిగోండి ఇక్కడ ఇటు సైడ్ ఇలా వచ్చింది కదా నెమల్ షేప్లో, చూడండి ఇక్కడ కూడా ఇలా వచ్చింది అనమాట. మీకు ఇంకొక చిన్న చూపిస్తున్నాను చూడండి, హోమ్ డెకర్గా చాలా అంటే చాలా బాగా అందంగా లుక్ ఇస్తుంది. ప్యూర్ బ్రాస్ అనమాట, బులక్ కట్. వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకునేసి ఏదన్నా తక్కువ ధరలో మంచి అందమైన వస్తువులు కొనుక్కోవాలి, అందంగా కనపడాలి మనకు, అయితే రేట్ తక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్నవి చూసేదానికి కూడా చాలా లుక్ ఇస్తాయి కదా, మన ఇంటికి అందాన్ని తెస్తాయండి. ఇలాంటి చిన్న చిన్నవైనా కానీ చూస్తానే అందాన్ని తెస్తాయి. చూడండి బులక్ కట్ ప్యూర్ బ్రాస్ అనమాట. వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎన్ని హోమ్ డెకర్ తెప్పించినా ఎన్ని తెప్పించినా కిచెన్లోకి 2 3 తెప్పిస్తాం కదా, కిచెన్లోకి ఎన్నున్నా మనకు తక్కువ అవుతాయి కదా. నాకు కూడా అంతే అండి, ఎంత సామాన్ ఉన్నా ఏదో ఒకటి కన్ఫర్మ్గానే ఇది మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని ఒక ఐడియా వస్తుంది కదా. అంతే కదా, మీరు కూడా అంతే కదా, అవునా కాదా చెప్పండి. ఇది 1 టైప్ ఆఫ్ స్ట్రైనర్ అనమాట. ఇలా స్పాచులా టైప్లో వచ్చింది, ఒక సైడ్ ఏమో స్ట్రైనర్ వచ్చింది. ఇలా అదే వేసి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే కానీ ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. బాగుంది కదా. ఇది 120 రూపీస్ అంతేనండి, 120 రూపీస్ ఏం పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక టైప్ ఆఫ్ చూడండి స్ట్రైనర్ అనమాట. మీరు చాలా మంది చూసే ఉంటారు కదా మా ఇంట్లో ఉన్న స్ట్రైనర్స్ అనమాట. వాటికైతే హ్యాండిల్స్ లేవు. ఇప్పుడు ఏమన్నా నేను ఆకుకూరలు కానీ ఏమైనా వంపాలంటే కష్టం అవుతుంది అనమాట. హ్యాండిలింగ్ లేకుంటే కింద ఒక సైడ్ పట్టుకోవాలి, ఒక సైడ్ పోర్ చేయాలంటే కష్టం అవుతుంది కదా. ఇవైతే హ్యాండిల్ ఉన్నాయి, ఇలా హ్యాండిల్ పట్టుకునేసి మనం కుక్కర్లో కానీ ఏదైనా కానీ వేసేయచ్చు అనమాట. నేను మామూలు హ్యాండిల్ లేకుండా స్క్వేర్ షేప్లో ఉంది కదా, దాన్ని ఇలా పట్టుకొని వేయాలంటే నాకు భయం, ఆవిరి పడుతుంది కదా, అందుకనేసి ఇలాంటివి తెప్పించాను. 2 సైడ్లు హ్యాండ్లింగ్ ఉంది, చాలా బాగా పట్టుకోవచ్చు. అలాగే కిందికి కూడా నీళ్ళు అనేది పూర్తిగా వంగిపోయేదానికి ఇలా వచ్చింది అనమాట. హోల్స్ కూడా చాలా బాగా ఇదిగోండి కొంచెం పెద్దగానే వచ్చాయి అనమాట, నీళ్ళు అనేది తొందరగా వంగిపోతాయి. నెక్స్ట్ అండ్ లాస్ట్ దండి, నాకు ఎంతో నచ్చింది అనమాట. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను స్టీల్ దాంట్లో స్పైస్ ర్యాక్ తీసుకోవాలని. మీ అందరూ నా ఛానల్ చూసినట్లయితే మీరు చూసే ఉంటారు, పప్పుల పొట్టు రాలిపేటప్పుడు అందు నేను ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటాను కదా, అప్పుడు అనుకుంటున్నాను అనమాట. దొరకలేదు నాకు, ప్లాస్టిక్లోనే గాజు కానీ అలా దొరుకుతున్నాయి కానీ స్టీల్లో దొరకలేదు. ఈరోజు స్టీల్లో దొరికింది చూసారా, స్పైస్ ర్యాక్ అనమాట, మ్యాగ్నెటిక్ది. ఇలా చూడండి, ఇలాంటి ప్లేట్ వచ్చి ఉంటుంది కింద చూసారా. ఇలా ఇవి 6 అనమాట, 6 చిన్న సైజ్ బాక్సెస్. ఇదేమో ఇలా ప్లేట్ వచ్చి ఉంటుంది, ఇలా రౌండ్గా రింగ్స్ వచ్చి ఉంటాయి అనమాట చూసారా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఏమో ఇలా మ్యాగ్నెటిక్ వచ్చి ఉంటుంది. ఇలా పెట్టంగానే ఇలా అతుక్కుంటాయి, కింద కూడా పడవు అనమాట. పోనీ మీకు ఇలాంటివి మాకు అవసరం లేదు, మేము పెట్టుకొని ప్లేస్ లేదు అనుకున్నప్పుడు ఇది పక్కన పెట్టేసి, ఇది ఉంది కదా, ఈ ఫ్రిడ్జ్ మీదైనా మనం అతికించుకోవచ్చు. మ్యాగ్నెట్ కదా, ఇలా అతికిగానే అతుక్కుంటాయి అనమాట. లేదంటే వెనక హ్యాండిల్ కూడా వచ్చిందండి, ఇదిగోండి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది. మనం మిరియాల పొడి చల్లుతుంటాము బాయిల్డ్ ఎగ్ వేసినప్పుడు, అలా పిల్లలకి కానీ, లేదా జామకాయలు కానీ మామిడికాయలు కానీ ఏమైనా ఉప్పు కారం చల్లుతుంటాము, లేకుంటే హింగు చల్లుతుంటాము, ఉప్పు చల్లుతుంటాము వేటి మీదన్నా, అలాంటి వాటికి ఇదిగోండి ఇక్కడ హోల్స్ వచ్చాయి. అలాగే లేదు హోల్స్ లెక్క కాకుండా మామూలుగా కావాలి, ఏమైనా మనం పసుపు అందు వేసుకుంటుంటాం కదా, అలాంటప్పుడు పసుపు ఉప్పు కారం దేనికన్నా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదేమో పెద్ద సైజు హోల్ అనమాట, ఇవేమో చిన్న సైజు హోల్స్ అనమాట. అడ్జస్ట్ చేసుకోవడానికి ఉందన్నమాట. ఇలా మనం ఏం వేసి పెట్టాము, ఇప్పుడు ఉప్పు వేసామా కారం వేసామా అనేది మామూలు స్టీల్ మూత వస్తే సరి కనపరావు కదా, అలాంటప్పుడు మనం విజిబుల్గా ఉండేదానికి ఇలా ప్లాస్టికే వచ్చిందనమాట. ఇలా మనం అతికిగానే మనకు ఎక్కడ ఏముంది అనేది మనకు పూర్తిగా అర్థమవుతుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూసారు కదా నేను ఏమేమి తెప్పించుకున్నానో, మంచి క్వాలిటీలో ఉన్నవి తక్కువ ధరలు అనమాట. చాలా అంటే చాలా తక్కువ ధరలో తెప్పించుకున్నాను, చాలా బాగున్నాయి అనమాట. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే షాప్ 101 బెస్ట్ రీసెల్లింగ్ యాప్ అనమాట. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా మంది అక్క చెల్లెలు, అక్క మేము ఇంట్లోనే ఉంటున్నాము, జాబ్ చేసుకోవాలనుకుంటున్నాము, ఇంట్లోనే ఉండి సంపాదించుకోవాలనుకుంటున్నాము మీలాగా, కానీ ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అని చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు కనుక ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. షాప్ 101 బెస్ట్ రీసెల్లింగ్ యాప్ అనమాట. ఇంట్లోనే ఉండి మంచిగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. రెఫర్ అండ్ ఎర్న్ అనమాట.
చాలా బాగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. ఇంట్లోనే ఉంటూ మీకు కావాల్సినంత ఒక 2 గంటలు 3 గంటలు మీరు కనుక మీ టైం కేటాయించగలిగితే మీరు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా ఎవరైనా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. చదువుకున్న వాళ్ళే చేయాలి, ఇంత డిగ్రీ ఉన్న వాళ్ళే చేయాలి, లేదా పెద్ద వయసు వాళ్ళే చేయాలి, పిల్లలు చేయాలి అనేది ఏం లేదండి. మనకంటూ ఒక మైండ్ థాట్ అనేది ఉండాలన్నమాట. పైగా చాలా మంది ఫ్రెండ్స్ ఉండాలి. మెయిన్గా వచ్చేసి మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి అంతమంది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఫేస్బుక్ కానీ అలాగే ఇన్స్టా కానీ వాట్సాప్ కానీ మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. ఇప్పుడు షాప్ 101 యాపే ఉంది. దానిలో లక్షల కొద్ది ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ లక్షల కొద్ది ప్రోడక్ట్స్లో మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్ ఏమి నచ్చుతారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు జాబ్ హోల్డర్స్, వాళ్ళు బయటకు వెళ్ళి జాబ్ చేస్తుంటారు, వాళ్ళకి చూస్ చేసుకునేంత టైం ఉండదు అనమాట. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉంది, మీ ఫ్రెండ్కి కుర్తీస్ అంటే చాలా ఇష్టం. కుర్తీస్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి కదా. కుర్తీస్లో రేయాన్ కుర్తీస్ ఉంటాయి, కాటన్ ఉంటాయి, సిల్క్ ఉంటాయి, స్లీవ్లెస్ ఉంటాయి, ఫుల్ హ్యాండ్స్ ఉంటాయి. అంటే ఏది నచ్చుతుంది? స్లీవ్లెస్ మీ ఫ్రెండ్స్కి స్లీవ్లెస్ అంటే ఇష్టము, మా ఫ్రెండ్స్కి స్లీవ్లెస్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. అలా ఐడియా ఉన్నప్పుడు మీరు ఇలా షాప్ 101 యాప్ నుంచి తనకు రెఫర్ చేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా మంది సెల్లర్స్ అనేది షాప్ 101 యాప్ ద్వారా వాళ్ళు సేల్ చేస్తుంటారు. అవి మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయొచ్చు అనమాట. షాప్ 101 మీకు ఒక రేట్ అనేది చూపిస్తుంది. మీరు మీ ఫ్రెండ్కి కుర్తీ చూపించాలనుకున్నారు, దాంట్లో 400 ఉంది. మీరు మీ సొంతంగా మార్జిన్ యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఎంతైనా 50 రూపీసా, 100 రూపీసా, 25 రూపీసా అనేది మీరు మార్జిన్ యాడ్ చేసుకొని మీ ఫ్రెండ్కి మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఆ షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఫ్రెండ్కి మీరు 50 రూపీస్ యాడ్ చేస్తారనుకోండి, 400 ఉందనుకోండి, 50 రూపీస్ యాడ్ చేస్తారు. అప్పుడు 450గా మీ ఫ్రెండ్కి కనిపిస్తుంది. ఆర్డర్ పెట్టిన తర్వాత ఏమవుతుందంటే 450 లెక్క అనమాట. ఇప్పుడు 400 షాప్ 101 తీసుకుంటారు. ఆ 50 రూపీస్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ప్రతి శుక్రవారం మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఎంత ఎర్న్ చేశారో అదంతా ప్రతి వీక్లీ వన్స్ ఫ్రైడే మీ అకౌంట్లో అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, చాలా అంటే చాలా ఈజీ కదా. ఇంట్లోనే ఉంటూ 2 గంటలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. 2 గంటల సమయం కేటాయించి మీ ఫ్రెండ్స్కి ఏవేవి ఇష్టమో లక్షలు కొద్ది ఉంటాయి ఒక యాప్లో. జెంట్స్కి, లేడీస్కి అయితే గిన జ్యువెలరీ అయితేనేమి, వంట కిచెన్ ప్రోడక్ట్స్ మెయిన్గా ట్రెండీలో ఏమున్నాయి, మెయిన్గా కొత్తవి ఏమొస్తున్నాయి, వాటిలో చాలా మంది కొత్తగా ట్రెండీగా వచ్చేటువంటి చాలా ఇష్టం ఉంటుంది. అలాంటివి చూజ్ చేసుకునే టైం అనేది వాళ్ళకు ఉండదు అనమాట. అలాంటప్పుడు మీరు చూజ్ చేసి వాళ్ళకి రెఫర్ చేశారనుకోండి, మీరు మనీ ఎంత కావాలంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు. బాగుంది కదా, బెస్ట్ యాప్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ షాప్ 101లో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ అంటే చాలా మంది రెఫర్ చేస్తారనమాట. ఆర్డర్ పెట్టడానికి కూడా కొంచెము వెంటనే పెట్టేస్తారు. అదే ఆన్లైన్ పేమెంట్ అంటే చాలా మంది ఆలోచన చేస్తారు కదా. అద్భుతమైనదండి, చాలా అంటే చాలా అద్భుతమైనది. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది కనుక ఎవరైనా కానీ చూస్ చేసుకుంటారు, వాళ్ళు తప్పకుండా కొనుక్కుంటారు, మీరు మనీ అనేది సంపాదించుకోగలుగుతారు. ఎలా చేసుకోవాలక్క, మేము ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ అండి. మనం అన్ని యాప్స్ ఎక్కించుకుంటుంటాం. ఎక్కడి నుంచి ఎక్కించుకుంటాము? ప్లే స్టోర్ నుంచే కదా. ప్లే స్టోర్ నుంచి ఎక్కించుకుంటాము, లేదా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. షాప్ 101 యాప్ ఎక్కించుకున్నాక ఏవైనా కానీ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అలాగే షాప్ 101 యాప్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. మీరు మేల్ అయితే మేల్గా, ఫీమేల్ అయితే ఫీమేల్గా రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఓపిక అండి, మీకు ఓపిక ఉండాలి, టైం ఉండాలి, అలాగే మైండ్లో కొంచెము ఐడియాస్ ఉండాలన్నమాట. న్యూ కలెక్షను, ట్రెండీ కలెక్షను, ఇవి బాగుంటాయి కదా, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వీళ్ళకి ఇవి ఇష్టం కదా, వీళ్ళకి అవి ఇష్టం కదా, వీళ్ళకి ఫార్వర్డ్ చేద్దాము, వీళ్ళకి మనం రెఫర్ చేద్దాము, వీళ్ళకి ఈ టీషర్ట్స్ అంటే బాగుంటాయి, లేకుంటే చైన్స్ బాగుంటాయి, ఏవి కావాలంటే షాప్ 101లో ఏవి కావాలంటే అవి లభిస్తాయి. మీరు ఒకసారి చెక్ చేసేసి వాళ్ళకి రెఫర్ చేయొచ్చు అనమాట. సింపుల్ అండ్ ఈజీగా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మంచి యాప్ షాప్ 101. ఇంకా ఆలస్యం చేయకుండా నేను చూపించినట్లుగా డౌన్లోడ్ చేసుకోండి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. వితిన్ 1 అవర్ లోపల మీది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాగే మీరు రెఫర్ చేయొచ్చు, అలాగే ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. బెస్ట్ రీసెల్లింగ్ యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకునేసి ఒకసారి ట్రై చేయండి, అప్పుడు మీకు బాగా అర్థమైపోతుంది. అదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్లో బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.